ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన 'ఇంద్ర' సినిమా రిలీజ్ చేయడం జరిగింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కనకవర్షం కురిపించింది 'ఇంద్ర'. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి విషెస్ తెలియజేశారు. అయితే చిత్ర యూనిట్ని సన్మానించారు మెగాస్టార్ చిరంజీవి. ఇంద్రభవనంలో చిరు సన్మానం అనే పేరుతో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. అయితే ఈ సందర్భంగా చిట్ చాట్ చేశారు చిత్ర యూనిట్తో మెగాస్టార్. తనకు నచ్చిన 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', 'ఇంద్ర' సినిమాల్ని మళ్ళీ రీమేక్ చేయాలని భావించారు మెగాస్టార్. అయితే రిలీజ్ చేసిన 'ఇంద్ర' భారీ కలెక్షన్స్ను వసూలు చేసింది. చిరు బర్త్డే కానుకగా మెగా ఫ్యాన్స్ కూడా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది 'ఇంద్ర' మూవీ టీం. ఈ మూవీ రిలీజ్ గ్రాండ్ సక్సెస్ కావడంతో చిరు ఆ మూవీ టీం మొత్తాన్ని ఇంటికి పిలిపించి అభినందించారు. ఈ సక్సెస్ మీట్లో దర్శకుడు బి. గోపాల్, నిర్మాత అశ్విని దత్, పర్చూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, ఇతర టీం మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సమయంలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు వచ్చాయి. అందులో ఓ అంశం మాత్రం హైలైట్గా నిలిచింది. ఆ టాపిక్ మెగాస్టార్ అభిమానులకు ఫుల్ జోష్నిచ్చింది. హాట్ టాపిక్గా నిలిచిన విషయం ఏమిటంటే, చిరు కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', 'ఇంద్ర'కు సీక్వెల్స్ రాబోతున్నాయని, వాటికి సంబంధించిన వివరాలు త్వరలో చెబుతానని నిర్మాత అశ్విని దత్ ప్రకటించారు. దీంతో ఈ టాపిక్ వైరల్గా మారింది. మెగా ఫ్యాన్స్లో సందడి మొదలైంది. నిజంగా మెగాస్టార్ సినీ ప్రస్థానంలో 'ఇంద్ర', 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' మూవీస్ ఎవర్ గ్రీన్ చిత్రాలు. ఈ రెండు భారీ బడ్జెట్ మూవీస్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించారు. అయితే ఈ హిట్ సినిమాలకు సీక్వెల్ తీయాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో చిరు ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్ అవ్వాలని భావించిన నిర్మాత అశ్విని దత్ 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', 'ఇంద్ర' సినిమాల సీక్వెన్స్ తీసుకురావడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని ప్రకటించారు. సీక్వెల్స్ కోసం చిరు అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, వీటికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయనున్నారని చెప్పారు. అయితే సీక్వెల్స్ ప్రకటన నేపథ్యంలో కొన్ని విషయాలను ప్రాక్టికల్గా పరిశీలించారు. ముందు 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' విషయానికి వస్తే, ఈ మూవీ 1990లో విడుదలై ఆల్ టైమ్ క్లాసికల్ హిట్గా నిలిచింది. చిరు కెరీర్లోనే కాదు, శ్రీదేవి కెరీర్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. రియల్లీ 'అతిలోక సుందరి' పాత్రలో శ్రీదేవి ఒదిగిన తీరు అద్భుతం. శ్రీదేవికి ఈ చిత్రంతోనే 'అతిలోక సుందరి'గా పేరు వచ్చింది. ఆమె నిజంగా దేవకన్యలాగా కనిపించింది. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా తక్కువే. 1990లోనే 20 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి'. ఇటీవల సీక్వెల్స్ ట్రెండ్ షురూ అయింది. ఈ ట్రెండ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మూవీకి సీక్వెల్ రావాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ సీక్వెల్స్లో చిరు కాకుండా రామ్ చరణ్, జాహ్నవి కపూర్, జంటగా నటిస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే నిర్మాత అశ్విని దత్ ఏం ప్లాన్ చేస్తున్నారో, ఈ మూవీ మేకర్స్ కథను ఎలా డిజైన్ చేయబోతున్నారో, ఒకవేళ చిరంజీవి నటిస్తే ఈ మూవీలో 'అతిలోక సుందరి' పాత్రలో ఎవరు నటించబోతున్నారో అనేది హాట్ టాపిక్గా మారాయి. ఇక 2002లో విడుదలైన 'ఇంద్ర' సినిమా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా కోసం చాలా కసరత్తు చేశారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఎంతో కష్టపడ్డారు. దీంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ తీయాలనే ప్లాన్ బాగున్నా, ఈ మధ్య కాలంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రాలు రావడం లేదు. అప్పుడప్పుడు అలాంటివి వచ్చినా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని స్టోరీని ఎలా మార్చుకుంటారో, దర్శక నిర్మాతలు ఎలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారో వేచి చూడాలి.